చేద్దామని అనుకోండి. అయితే ఒక వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేకపోయింది, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఇలాంటి టైంలో నాకు ఆఫర్ వచ్చింది విజయవాడలో. మేము ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నామండి, ఆ కంపెనీలో మీరు వర్కింగ్ పార్ట్నర్గా ఉంటారా అని అడిగితే తప్పకుండానండి. అది ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ తయారు చేసే ఒక కంపెనీ. నెలకు 100 రూపాయలు జీతం, లాభాల్లో 15 పైసలు వాటా. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. 3 సంవత్సరాలు బాగా కష్టపడి దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాను. తర్వాత అందులో ఉన్న మేజర్ పార్ట్నర్ ఒక ఆయన, నాకు డబ్బులు అవసరం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, నా వాటా నువ్వు కొట్టుకుంటావా అని అడిగాను. ఆయన అడిగితే నా దగ్గర డబ్బులు ఉంటే ముందే చేరేవాడిని కదండి, నా దగ్గర డబ్బు లేదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అదే ఆలోచిస్తూ కూర్చుంటే మా ఆవిడ నన్ను పసిగట్టి ఏమిటి అంత ఆలోచిస్తున్నారు ఏమిటి అని. అంటే ఏమి లేదన్న, కాదు ఏదో ఉంది చెప్పండి. ఇలా కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ, ఆ కంపెనీ పేరు. ఆ కంపెనీలో షేర్ పెద్ద ఆయన చేస్తానంటారు, అది నన్ను తీసుకోమన్నారు. నా వల్ల కాదు అని చెప్పాను. తీసుకోవచ్చు కదా, డబ్బులు ఎవరు ఇస్తారు? నాకు మా వాళ్ళు 5 ఎకరాలు పొలం ఇచ్చారు కదా, 5 ఎకరాల పొలం అమ్మేసి మీకు ఇస్తాను, మీరు వ్యాపారంలో పెట్టండి. వద్దొద్దమ్మా, ఆడపిల్లలకి ఆస్తిగా ఇచ్చేది పుట్టింటి వాళ్ళు. రేపు పొద్దున ఏం జరిగినా మీకు ఒక ఆధారం ఉంటుందని ఇస్తారు. దాన్ని వ్యాపారంలో నేను పెడితే లాభం వస్తే బాగానే ఉంటుంది, కానీ నష్టం వస్తే మా అమ్మాయికి ఇచ్చిన ఆస్తిని కూడా పాడు చేశాడు అని చెప్పి నన్ను కూడా తిట్టుకుంటారు. వద్దంటే వద్దని చెప్పి ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, పంప్సెట్స్. గ్రామానికి వెళ్ళేవాడిని, మా ప్రోడక్ట్ గురించి చెప్పేవాడిని, గ్యారంటీ చెప్పేవాడిని. నా మీద నమ్మకం ఉంచండి, మేము ఇచ్చే ప్రోడక్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే బాధ్యత నాది, నేనే వెంటనే వచ్చి దానికి రీప్లేస్ చేస్తానని చెప్పి అలా డెవలప్ చేసి బిజినెస్లో చాలా మంచి పొజిషన్కి వచ్చినప్పుడు అనుకోకుండా సినిమాలో అవకాశం వచ్చింది. నేను ఎప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని కోరుకోను, కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆ బిజినెస్ వదిలేసి ఇందులోకి రావాలా లేదని ఆలోచించి, అవకాశం మనం ప్రయత్నించితే వచ్చింది కాదు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అంతకంటే దురదృష్టవంతుడు ఉండడం అని ఆలోచించి రియల్ ఎస్టేట్లో సినిమాల్లో జాయిన్ అయ్యాను. అది మొట్టమొదటి సినిమా జగమే మాయ అని. సినిమాలో చాలా పెద్ద ప్రొడ్యూసర్లు తీశారు ఆ సినిమాని. దాంట్లో డైరెక్ట్గా హీరో నాకు ఇచ్చేటప్పటికి ఆ సినిమాలో చేయటం, ఆ సినిమా సక్సెస్ కావటం, ఆ తర్వాత సంగతి అంతా మీకు తెలిసింది. అయినా నా మనసు ఎప్పుడు కూడా బిజినెస్ మీదే ఉండేది. అందుకని సినిమా యాక్టర్గా నటిస్తూ కూడా సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు డిస్ట్రిబ్యూషన్గా కొనుక్కోవడం, అలాగే జేబేరీ సంస్థను పెట్టి సినిమాలు తీయటం అవన్నీ కూడా చేశాను. ఎందుకు చేశానంటే నాకు బిజినెస్ మీద ఉన్న ఆసక్తితో. ఒక రోజున మా సినిమాలోనే శోభన్ బాబు గారు, నేను, చంద్రమోహన్ గారు ముగ్గురు వ్యక్తులు అనే సినిమా షూటింగ్ జరుగుతుంటే శోభన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు. నేను చెప్పాను, నేను బిజినెస్ మ్యాన్ అండి, నేను సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ను మాత్రం మర్చిపోవట్లేదు నేను అని చెప్పి ఇట్లా జైబేరీ బ్యానర్ పెట్టి సినిమాలు తీస్తున్నామని గారు. వెరీ గుడ్, బాగా తీస్తున్నాను, సక్సెస్ఫుల్గా తీస్తాను, వెరీ గుడ్. నాకు నచ్చిన సినిమాలు ఉంటే నేను జిల్లా రైట్స్ కొనుక్కుంటానండి అన్న. అది కూడా మీరు ఆలోచించి చూసే చేసుకోవడం, అది కూడా వెరీ గుడ్ అన్న. అలాగే విజయవాడలో ఒక కంపెనీలోను, హైదరాబాద్లో ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటివ్ కంపెనీలో పార్ట్నర్గా చేరానండి అన్న. అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి. అదేమిటండి అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టారండి. లేదండి వాళ్ళు అలాంటి వాళ్ళకి అది మంచివాళ్ళు అన్న, ఎంత మంచివాళ్ళు అయినా అది కుదిరే పని కాదు అన్నారు ఆయన. ఆయన చెప్పినట్టుగానే సంవత్సరం తిరిగేటప్పుడు 2 కంపెనీలు కూడా మూతపడిపోయింది. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడి పోయింది, రెండో కంపెనీలో పెట్టిన పెట్టుబడి పోగా వాళ్ళు చేసిన అప్పులు కూడా నన్ను ఎత్తుపెట్టిపోయాయి. ఆ అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు దాకా సంపాదించే డబ్బంతా అడిగి సరిపోయింది. తర్వాత సినిమాలు బాగానే సక్సెస్ అయినాయి, 25 సినిమాలు తీసాం. తర్వాత ఇండస్ట్రీ వచ్చాం. వచ్చిన తర్వాత ఏదో బిజినెస్ చేయాలని ఆలోచిస్తే అప్పుడు శోభన్ బాబు గారిని అడిగాను, ఎవరిని నా సంగతి సరే, మీరు నాకంటే పెద్ద హీరో, నాకంటే ముందు వచ్చారు, బోల్డెన్ సినిమాలు తీసుకుంటారు, పెద్ద రెమ్యూనరేషన్స్ తీసుకుంటారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని అడిగారు శోభన్ బాబు గారు.
ఆయన ఒక మంచి మాట చెప్పారు. అది అందరికీ తెలిసిన మాట అయినా అద్భుతమైన మాట అన్నమాట. కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేయలేనని దిగిపోతే గీతోపదేశం చేశారు కృష్ణుడు. అలా గీతోపదేశం శోభన చేశారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ ప్రపంచంలో సముద్రం 3 పాళ్ళు, భూమి 1 పాలే ఉంది. ఈ 1 పాలు భూమిలో కూడా మంచు కొండలోనే అక్కడ వెళ్ళి బతకలేము, ఎడారులు ఉన్నాయి నీళ్లు దొరకవు అక్కడ బతకలేము. ఇక మిగిలిన నివాస యోగ్యమైన స్థలం కొద్దిగానే ఉంది. ప్రపంచం యావత్తు ఎక్కడ చూసినా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అని నేను నమ్మి నా ప్రతి రూపాయిని సంపాదించి ప్రతి రూపాయి భూమి మీద పెడుతున్నాను అని చెప్పారు. అది నాకైతే ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా నేను ఫీల్ అయ్యాను. చాలా మంచి ఆలోచన ఇచ్చారండి అన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత బిజినెస్ చేద్దామని అనుకుంటే మిత్రులు చాలా మంది వచ్చిన దగ్గరికి, నీలాంటి పనికిరాదు ఈ బిజినెస్కి, సాఫ్ట్గా ఉండేవాడు అసలు పనికిరారు, పైగా ఇందులో మోసాలు, అబద్ధాలు, రౌడీజాలు, గోండాయిజాలు చాలా ఉంటాయి అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, రూపాయికి మీరు ఒక పక్కే చూస్తున్నారు, నేను రెండో పక్క చూస్తున్నాను. మీరందరూ కూడా బొరుసునే చూస్తున్నారు, నేను బొమ్మను చూస్తున్నాను అని చెప్పాను. ప్రతి వ్యక్తి పెళ్ళైన తర్వాత తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అయితే ప్రతి వాళ్ళు ఇల్లు కట్టగలగడం అనేది జరిగే పని కాదు. కాబట్టి కనీసం ఎక్కడైనా 100 గజాలు కొనుక్కుందాం స్థలం, ఆ 100 గజాల్లో డబ్బులు ఉన్నప్పుడు కదా చిన్న ఇది కట్టుకుందాం వేసుకుందాం అని అనుకుంటాం. అక్కడికి వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ నిజమైన కళ, మనిషికి కళ అక్కడ నిజమయ్యే కళ. అది అలాంటి కళని నిజం చేసే వ్యాపారం మన వ్యాపారం రియల్ ఎస్టేట్. అయితే ఇందులో నీతిగా చేసేవాళ్ళు, నిజాయితీగా చేసేవాళ్ళు, చెప్పిన మాటను నిరూపించుకునేవాళ్ళు చాలా అవసరం. దానికే రియల్ ఎస్టేట్ అనే పేరు దానికే వచ్చింది. ఆ రియల్ ఎస్టేట్ మనందరం నిలబెట్టుకోవాలంటే మీరు, మేము, మనము అందరం ఇప్పుడున్న ఏజెంట్లతో సహా అందరూ కూడా మనం నీతిగా చేయాలి, వ్యాపారం నిజాయితీగా చేయాలి. కస్టమర్కి మనం ఏం చెప్పామో అది చేసి చూపించాలి. మనం చెప్పింది విని కస్టమర్ మన దగ్గరికి వచ్చి కొనుక్కొని దాని మీద లబ్ధి పొంది ఒక 6 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయ్యేటప్పటికీ 1కి 4 రెట్లు 10 రెట్లు లాభం వచ్చినప్పుడు వాడు చాలా సంతోషిస్తాడు. సంతోషించిన వ్యక్తి పలానా ఆంజనేయులు గారి దగ్గర వెళ్ళండి, బాగా మంచి మాట ప్రకారం చేస్తారు ఆయన అని 10 మందికి చెప్పచ్చు. కానీ ఒక డిస్సాటిస్ఫై అయిన కస్టమర్ ఉంటాడు చూడండి, ఏదో అనుకోని ఆశించవచ్చు అక్కడ జరగబోయేటప్పటికి 100 మంది దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రం వెళ్ళబాకు అది అని బ్యాడ్ ప్రాపగండా విపరీతంగా చేసేస్తారు. అలాంటి బ్యాడ్ ప్రాపగండా రాకుండా మనం జాగ్రత్త పడి మనం ఏం మాట చెప్పామో అలాగే మీరందరూ కూడా బిజినెస్ చేయడం కోసం కస్టమర్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు చెప్పే ప్రతి మాట కూడా అది నీతిగా, నిజాయితీగా కస్టమర్ని కన్విన్స్ చేసేగా ఉండాలి తప్ప మాయమాటలు చెప్పకూడదు. మరి వాటి రోజున ఈ కంపెనీ ఎంత అభివృద్ధి చెందింది అంటే దాదాపుగా 50,000 మంది ఏజెంట్లు ఉన్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యం. అదే అడిగాను, ఇప్పుడు 50,000 మంది ఏజెంట్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ అంటే, మాకు అందరూ సొంత మనుషులు, మా డైరెక్టర్లు అందరూ కూడా తెలిసిన వాళ్ళు, మా మిస్సెస్ ఆవిడే పూర్తిగా అకౌంట్స్ అన్ని కూడా ఆవిడే చూస్తారని చెప్పారు. అలాగే మిషనరీ అంతా కూడా నాదే ఓన్ మిషనరీ ఉందండి, మేము ఏ కాంట్రాక్టర్కి ఇవ్వం, అన్ని మేమే చేస్తామండి అన్నారు. దట్ ఈస్ వండర్ఫుల్ సార్. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్టర్స్ తప్పు పట్టడం అని కాదు, కానీ ఈ ప్రాజెక్ట్లో మనకి ఎంత లాభం వస్తుంది అని ఆలోచిస్తారు. ప్రతి వాళ్ళు కూడా ఇవాళ తెల్లారిపాటికి కోటీశ్వరుడు ఎలా అవుదామని ఆలోచించేవాడే తప్ప కష్టపడి చేద్దాం, నీతిగా సంపాదిద్దాం, నిజాయితీగా సంపాదిద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్న ఉదాహరణకి చెప్తాను. మేము చేసిన ఫస్ట్ ప్రాజెక్టు మెడ్చర్ రోడ్లో చేశాను. సెకండ్ ప్రాజెక్టు దీని పక్కనే ఉన్నటువంటి ఈ శిల్పారామానికి పక్కనే ఉన్న దాంట్లో జూబ్లీ అండ్ క్లేవన్ చేశాం. అప్పుడు మేము అమ్మినప్పుడు అది 700 రూపాయలు గజం. ఇవాళ ఎంత ఉందండి? 3 లక్షల రూపాయలు.
కొనుక్కుని వాళ్ళంతా ఎంత లబ్ధి పొందారో చూడండి. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఎవరి మీ దగ్గర తీసుకున్నాం మీ మాట నమ్మి వాళ్ళ ఇంత లాభం వచ్చిందండి నాకు చెప్తుంటే ఎంత ఆనందం వేస్తుందండి. నాకు మిగిలిన దానికంటే కూడా వాళ్ళకి ఎక్కువ మిగిలిందని చెప్తే నాకు ఎక్కువ ఆనందం. అదే కావాలి. అందుకని ఇది కరెక్ట్గా చేయండి సార్. మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ డైరెక్టర్గా ఉన్నవాళ్ళు చైర్మన్లు కావచ్చు, వాళ్ళ ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు నాకు డెవలపర్ కావచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్. చక్కగా చేయండి, నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి, చెప్పింది చెప్పినట్టుగా అక్షరాల తప్పకుండా చేయండి. విజయం అనేది అదే దాదాపు అంతే వస్తుంది. ముఖ్యంగా మీరు ఇన్ని మంచి ప్రాజెక్టులు చేస్తూ ఎన్నో మరి ఇంతమంది స్టాఫ్తో ఎలా చేస్తారు